ఇక జింక పిల్ల సింహం నోట్లోకి రావలసిందే. అభిమన్యుని స్వాగతానికి ఏర్పాటు చేయండి మామయ్య. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మీరు నన్ను నిరోధించగలరా? భరద్వాజ మహర్షి శిష్యుణ్ణి మీరు నిరోధించగలరా? సింధురాజా, మిమ్ము నేను నిరోధించలేకపోవచ్చు. ద్రుపద మహారాజా, ఆ పరమశివుని ఆశీర్వాదం నిరోధిస్తుంది మిమ్మల్ని. ఘోర తపస్సు చేశాను నేను, కఠోరమైన తపస్సు, మహర్షి దదీచిని మించిన తపస్సు. ఎంతో నిర్బంధించాను మహాదేవుని ఆశీర్వదించమని. ఈరోజు సూర్యుడు అస్తమించే వరకు ఈ రణభూమిలో నేనే శాసనం చేస్తాను. పాండుపుత్రుడు అర్జునుడు తక్క నన్ను రణభూమిలో ఎవ్వరూ ఎదిరించలేరు. మీరు గాని మీ పుత్రుడు గాని అలాగే మీ నలుగురు జామాతలు గాని నా ప్రతాపం ముందు ఈ రోజు మీ అందరి సామర్థ్యం నిర్వీర్యమవుతుంది. అటు చూడు మేనల్లుడా, అటు చూడు. ఇప్పుడిక అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి రాక తప్పదు. జయద్రథుడు మహారాజును నిరోధించాడు, పాశాస్త్రంతో బంధించాడు అగ్రజ. అవశ్యం ఇదంతా వంచన. పెద్ద తండ్రి, ఇప్పుడైనా నాకు అవకాశం ఇవ్వండి. నేను సులువుగా పద్మవ్యూహంలో ప్రవేశించగలను. ఒక్క అవకాశం ఇవ్వండి నాకు పెద్ద తండ్రి. ఇంతమంది సైనికులు మరణిస్తుంటే మనం మౌనంగా చూస్తూ ఉండరాదు పెద్ద తండ్రి. సూర్యాస్తమయం వరకు నేను వ్యూహంలో ఉండి వారిని నిలువరిస్తాను. మామయ్య కృష్ణుడు చెప్పారు కదా పెద్ద తండ్రి, ఈ రోజు యుద్ధంలో ఒక యోధునికి కీర్తిని పొందే అవకాశం వస్తుందని. ఆ అవకాశం బహుశా నాదే కావచ్చు. లేదు పుత్ర, ఒకమారు నేను మా సోదరులను, పత్నిని, సామ్రాజ్యాన్ని ద్యూతంలో పణంగా ఒడ్డి ద్యూతాన్ని ఆడే సాహసం చేశాను. కానీ మా పుత్రుల ప్రాణాలను పణంగా ఒడ్డే సాహసాన్ని ఇప్పుడు చేయలేను. కానీ పెద్ద తండ్రి, మన సైన్యం నశించిపోతే మనం పరాజితులమైనట్లే కదా. నేను ఈ రోజు వ్యూహంలోనికి వెళ్ళకపోతే ఏ విధంగా నేను ఒక యోధుడేనని గర్వంగా చెప్పుకోగలను? నన్ను మీరందరూ ఎలా అభిమానించగలరు? యశస్సును ఆర్జించే అవకాశం నాకు ఇవ్వండి పెద్ద తండ్రి. సైన్యమంతా నాశనమైపోతోంది. పెద్ద తండ్రి భీమా, మీరైనా పెద్ద తండ్రికి చెప్పండి, పద్మవ్యూహంలోనికి వెళ్లేందుకు అనుజ్ఞనివ్వమని. నా వెంట మీరందరూ కూడా వ్యూహంలోనికి ప్రవేశించవచ్చు. అవును, ఇది మంచి ఉపాయం. మన అభిమన్యుడు మన కోసం మార్గం ఏర్పరుస్తాడు. అలా మనం పద్మవ్యూహం మధ్యకు చేరుకోగలిగితే మనం శత్రువుల్ని నాశనం చేయవచ్చు. ఒప్పుకోండి అగ్రజ. కౌరవ పక్షంలోని మహారథులందరూ ఆ పద్మవ్యూహం మధ్యలోనే ఉంటారు కదా, మనం ఒక్కసారిగా వారందరినీ వధించవచ్చు. అలాగే చేద్దాం. మనం నలుగురం నిరంతరం అభిమన్యుని వెంట ఉందాం. పుత్ర,
విజయీ భవ. విజయీ భవ. ఇక జింక పిల్ల సింహం నోట్లోకి రావలసిందే. అభిమన్యుని స్వాగతానికి ఏర్పాటు చేయండి మామయ్య. ఈ సింహం చేసే గర్జన పాండుపుత్రుల మనస్సును భయభ్రాంతం చెయ్యాలి. అలా స్వాగతించాలి ఆ జింకను. అభిమన్యుని మృత్యువుకై ప్రాధేయపడాలి ఆ పాండుపుత్రులు. అలా స్వాగతించాలి ఆ అభిమన్యుని. సామ్రాజ్ఞికి జయం జయము. అభిమన్యుడు ఎక్కడున్నాడు? క్షమించండి సామ్రాజ్ఞి, ద్రుపద మహారాజును సింధురాజు పాశాస్త్రంతో బంధించారు. రాకుమారుడు అభిమన్యుడు ఇంకా 4 మహారథులు కలిసి పద్మవ్యూహాన్ని ధ్వంసం చేసేందుకు వెళ్లారు. యువరాజుకు జయము. రాకుమారుడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. రానివ్వండి, రానివ్వండి. మిత్రమా కర్ణ, అభిమన్యుని నీవే వేటాడాలి. నీవే వారిని వధించాలి. మేనల్లుడా, పాండవులను నిరోధించవలసిన సమయం వచ్చేసింది. ఉందా ఏదైనా దివ్యాస్త్రం? ఈ రోజు కేవలం ఒకే దివ్యాస్త్రం ఉంది. జయద్రథ, 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 జయద్రథ. చూసావా సహదేవా, మన ప్రాణశత్రువు స్వయంగా మన ముందుకు వచ్చాడు. హతమార్చువాణ్ణి. ఎందుకంటే మనం వ్యూహంలోకి ప్రవేశించాలి సహదేవా. మహాబలి భీమా, మీరు ప్రయత్నించండి. భీముని చేతిలో మరణించాలని ఉందా సింధురాజా? గద ఏం చేస్తుంది? పర్వతాన్ని ఎత్తి ప్రయోగించిన ఈ రోజు మీరు నాకు హాని తలపెట్టలేరు. మహాదేవుని నుండి వరాన్ని పొందాను నేను. ఈ రోజు నేను సమస్త పాండు సైన్యాన్ని నిరోధించగలను. సారథి, ఈ వలయం మళ్ళీ నిర్మించే లోపే మనం వ్యూహంలోనికి ప్రవేశించాలి. త్వరగా వెళ్ళు. నా పరాభవానికి ప్రతీకారాన్ని మీ పుత్రుడు అభిమన్యుణ్ణి హతమార్చి తీర్చుకుంటాను. పాండు పుత్రులారా,
పుత్ర అభిమన్యు వెనక్కిరా. వ్యూహంలో ఒంటరిగా ప్రవేశించకు. ఆగు పుత్ర అభిమన్యు, ఆగిపో. అభిమన్యు ఆగిపో, వెనక్కిరా. లోనికి రా బాలక, లోనికి రా. అభిమన్యు పుత్ర ముందుకు వెళ్ళకు, తిరిగిరా. వెన్ను చూపి పారిపోతే నీ వలన మీ తండ్రి సిగ్గుతో ముఖం దాచుకోవలసి వస్తుంది. పుత్ర అభిమన్యు ఆగిపో, వెనక్కిరా. నువ్వు ఇది నిన్ను వధించేందుకు వేసిన పథకం. తిరిగిరా పుత్ర. 12 రోజులుగా తండ్రి వెనక నిలబడి మహారథివని పేరు సంపాదించుకున్న అభిమన్యు ఈ రోజు లోకానికి స్పష్టమైపోతుంది. నీవు మహారథివా లేక పాలు తాగే ఒక పసివాడివో. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీ కృష్ణ.